హరే కృష్ణ. అట్ల పిండితో 3 రకాల ఐటమ్స్ చేయటం చూపిస్తాను. ఇది 1 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసులు బియ్యం నానబెట్టుకొని రుబ్బి ఉప్పు వేసి కలుపుకున్న పిండి. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్టు ఆడి ఉంచుకోవాలి. ఇందులో ఉప్పు వేయలేదు, అట్ల పిండిలో ఉప్పు వేసాను కాబట్టి. ఈ పిండి గట్టిగా రుబ్బి ఉంచుకోవాలి పునుకులు వేసుకోవడానికి అనువుగా. దహి వడ, సాంబార్ వడ అంటారు కదా, దానికి బదులుగా దహి పునుకు, సాంబార్ పునుకులు. అలాగే మామూలుగా అల్లం పచ్చిమిరపకాయ కారం వేసుకొని ప్లెయిన్ పునుకులు చట్నీతో. ఈ 3 ఐటమ్స్ చేసుకుందాం. మూకిళ్ళలో నూనె వేసి వేడి చేసుకుంటున్నాం. నూనె కాగింది, పునుకులు వేసేసుకుందాం. ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మర్యాదలు బీభత్సంగా చేయొచ్చు. ఈ ఒక్క అట్ల పిండి ఉంటే చాలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా బాగుంటాయి. ఇలా పునుకులు రెడీ అయినాయి, చాలా గుల్లగా వచ్చినాయి. మనం ఆడి ఉంచుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని చిక్కగా చేసుకున్న మజ్జిగలో వేసి కలుపుకోవాలి. మజ్జిగకి సరిపడగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈరోజు నేను చేసి ఉంచుకున్న సాంబార్ రెడీగా ఉంది. ఈ పునుకుల్ని 2 ప్లేట్లలో తీసుకున్నాను. ఒక దాంట్లో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కలుపుకున్న మజ్జిగని పోసేసుకుందాం. ఇంకో ప్లేట్లో సాంబార్ పోసేసుకుందాం. ఇప్పుడు 2 రకాల ఐటమ్స్ తయారైనవి. ఇంకో ఐటెం ఏంటంటే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని అట్ల పిండిలో వేసి కలుపుకొని పునుకులు వేసేసుకుందాం. ఈ పునుకులకు కూడా కొద్దిగా ఉప్పు పడుతుంది. అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో మనం వేసుకోలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పునుకులు రెడీ అయిపోతున్నాయి. ఈ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి.